సీను గారు గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్తే. నమస్తే మాస్టర్. ఈడియట్లో సరసర సై 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 మాస్టర్ 24 ఏళ్ళు పట్టింది మాస్టర్ యాక్ట్ చేయడానికి. మీతో కలిసి డ్యాన్స్ చేశాం, కానీ కలిసి యాక్ట్ చేయడానికి మాత్రం 24 ఏళ్ళు పట్టింది. వెల్కమ్ మా ఆర్టిస్టుల కులంలోకి మనకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. దీనికి సెంటర్ పాయింట్ వంశీ గారు, వంశీ అన్న. ఆయనే కాఫీ షాప్లో మెయిన్ సెంటరు. ఆయన చుట్టూ ఈ క్యారెక్టర్లు నడుస్తూ ఉంటాయి. కాకపోతే గమ్మత్తు ఏంటంటే దీంట్లో ప్రతి క్యారెక్టర్ హీరోనే. నాకు కూడా అంతే చెప్పారు, మా సాయికి కూడా అదే చెప్పారు, రమేష్కి కూడా అదే చెప్పారు. ఆ సత్యం రాజేష్కి అయితే నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో అన్నారంట. నీ డైరెక్షన్ ఏంటంటే సినిమాలో వాడు, ఈ సినిమాలో డైరెక్టర్ వాడు. యాక్చువల్గా సత్యం రాజేష్ డైరెక్షన్లో ఆయన హీరోగా, ఆయనే డైరెక్టర్, ఆయనే హీరోగా. నేను రవి గారి దగ్గరికి, ప్రొడ్యూసర్ గారికి కథ చెప్పడానికి కాఫీ షాప్కి వస్తాం. ఇక్కడ అంటే నేను కథ ఏం చెప్పట్లేదు సార్. కాకపోతే దీనికి బాగా ఎంజాయ్ చేస్తూ లొకేషన్లో నవ్వుకుంటూ తిరుమల నాగన్న సూపర్. నీ డైలాగ్స్ మాత్రం నవ్వి నా కూతురు ఎప్పటికీ ఆ కిల్లర్ నా చెయ్యి నరికేసి తలకేసి కుట్టేస్తా అన్నాడంటే అది ఊహించుకుందనమాట. నా చెయ్యి నరికి తలకి పెట్టి ఎలా కొడతా నేను ఇలా చేస్తే. అసలు ప్రతి డైలాగు ఓపెనింగే అనగానే ఊరుగవా పాతకాలం నాటి కథలలాగా, అమ్మమ్మ లాంటి కథలు ఏంటంటే, లేదు సార్ వినగా మీకు బాగుంటుంది, వినగా ఒక వర్షం సార్, ఆ వర్షంలో హీరో అంటే హీరో ఎవరంటే ఇతనే అని సత్యనారాయణ చూపిస్తాం. ప్రొడ్యూసర్కి డౌటు, మరి చీకట్లో కనపడ్డు కదా, డైరెక్టర్గా సార్ పగలబెట్టేసుకుంటా అంటే. ప్రతి డైలాగు ఆ హీరో సార్, హీరోకి 2 తల్లులు సార్. 2 తల్లులా, ఎవరికి పుట్టాడంటే ఇద్దరికి పుట్టారు సార్. అలా పుట్టాడంటే అదే ట్విస్ట్ సార్. అలా ఈ కథలో ట్విస్టు, పక్కన మాస్టర్ గారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఒక ప్లానింగ్, అసలు ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. రకరకాల 10-15 కథలు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో కిల్లరు చాలా ఇంట్రెస్టింగ్గా ఏ కథ ఏం జరిగింది అనేది కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. యాక్చువల్గా ఆర్పి పట్నాయక్ గారి ఆఫీస్కి ఫుడ్ తినడానికి వెళ్తూ ఉండేవాడిని. చాలా బాగుంటుంది అక్కడ వంట, భలే కర్రీస్, కాఫీ, వెజ్, నాన్ వెజ్ తిన్న తర్వాత ఒక రోజు నాన్ వెజ్కి పిలిచారు. అలా పిలుస్తూ పరిచయం అయ్యి, సార్ ఫస్ట్ టైం కలిసిన తక్కువ రోజుల్లోనే మీ సినిమాలో మంచి వేషం, మీ డైరెక్షన్లో చేయటం చాలా ఈజీ. అసలు ఎంత హ్యాపీగా, ఎంత ఈజీగా చేయొచ్చు అనుకొని, ఫ్రీగా మూవ్ అవచ్చు అనుకునేసరికి, కానీ పక్కన ఒక ప్రిన్సిపాల్ ఉండేవారు గౌతమ్ గారు. చాలా మంది చెప్పేవారు, హలో ఇక్కడ ఈజీగా వెళ్ళొచ్చు కానీ అక్కడ అంత ఈజీ కాదు. దాన్ని ఏముంది సార్ అంటే ఏం లేదు సార్, మీ ఇష్టం, మీరు ఏదంటే అదే చేద్దామని. సార్ గౌతమ్ గారు చాలా హ్యాపీ. అనుష్ గారు ఆయనకి జిమ్మి కెమెరా క్రేన్లో అవసరం లేదు, అలా టాప్లోంచి దిగాలని దించేస్తూ ఉండేవాడు. మరి ఏ కొండల మీద కూర్చున్నాడు ఈ సెవెనిల్ సతీష్ లొకేషన్లో మాత్రం కనపడలేదు. అంటే అంత మంచి ప్రొడ్యూసర్ అనమాట. మన ఇబ్బంది టెన్షన్ పెట్టకుండా, అన్న నువ్వు ఇంకా చాలా కొండలు ఎక్కాలి అంటే ఒక్కొక్క ఓటీటీ ఇప్పుడిప్పుడే మొదలు పెట్టావు, మా సినిమాలు కూడా త్వరలోనే స్టార్ట్ చేయాలి మనస్ఫూర్తిగా. యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరున సుధా గారు, ఏమండి మీ శ్రీ గారు, అదే వీళ్ళ కథలో కూడా వెళ్ళి దూరుతూ ఉంటాను. నేను ఒక్కడిని అన్ని కథల్లో దూరుతూ ఉండేది. ఆ కథ ప్రొడ్యూసర్గా నచ్చపోతే పక్క టేబుల్ వేసి వచ్చి మళ్ళీ కథ చెప్పేసి కొత్త కథ అల్లేసి చెప్తూ ఉంటాం. చాలా బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టరు. అందులో అంటే లిమిటెడ్ ఓవర్స్ అనమాట. అది అంటే 20 overs 50 అట్లాంటిది ఏం లేదు. నీ ఇష్టం, ఎన్ని బాల్ అని వేసుకోవచ్చు. అవుట్ లేవు, ఆడుకోవటమే. అంత బాగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చేసాం. ఆహాలో ఈ రోజు నుంచే స్ట్రీమ్ అవుతుంది. అందరూ చూసి మా ఈ ప్రయత్నాన్ని మీరు గ్యారంటీగా చూసిన తర్వాత ఎంజాయ్ చేస్తారు. ఈ ఓటీటీలో ఏంటంటే ఈ మధ్య గమనించాను, మా ఇంట్లో కూడా ఆన్ చేసి పెట్టి వెళ్ళి వంట చేసుకుంటున్నారు. వినపడితే చాలు వాళ్ళకి. మళ్ళీ వచ్చి ఓహో ఇదే అని డైలాగ్ చూస్తున్నారు. దీనికి మాత్రం కదలలేరు, కొంచెం తిని కాఫీ పట్టుకొని కూర్చొని. ఎందుకంటే ట్విస్ట్లు చాలా బాగుంటాయి. కదలలేరు కూడా ముఖ్యంగా మెయిన్ అక్కడి నుంచి. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా చెప్పించారు ఆర్పి గారు. మీరు ఎంత స్మూతో మీ దగ్గర యాక్ట్ చేయటం, మీ దగ్గర ఉండటం కూడా మాకు అంతే హ్యాపీ. త్వరలోనే మీరు మొదలు పెట్టాలి. చాలా పాయింట్లు ఉన్నాయి మీ దగ్గర, అంత మంచి కథలు. సార్ అంటే ప్రొడ్యూసర్గా నువ్వు అన్న
సంతోషం. నాకు మంచి వేషం ఇస్తారు నాకు ఆర్పి గారు, ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే గౌతమ్ గారి యాక్సెప్టెన్సీ కూడా ఉంది, లేదు ఇలా ఈయన పెట్టాల్సింది ఆ క్యారెక్టర్ కానీ. థ్యాంక్ యూ సార్. అన్న అందరు సురేష్ మంచి డైలాగులో చీర చింపేస్తావా? అదే ఎవరినన్నా మర్చిపోయి ఉంటే ఇంకా సార్ అన్నీ మ్యూజిక్ కానీ అన్నీ అదే చాలా ఈజీ సార్, చాలా కంఫర్ట్. మీ దగ్గర ఏంటంటే ఫుల్ మీల్స్ తిన్నట్టు అనమాట, మనం కావాల్సినంత చేసుకోవచ్చు. నాకు ఎప్పటికి గుర్తు, ఒకటి చెయ్యి ఇలా పెట్టి రిహార్సల్స్లో చేసి టేక్లో చేయకపోతే ఆ చెయ్యి పెట్టింది చాలా బాగుందండి అని చెప్పడం కూడా ఎంత సాఫ్ట్, అంత బాగా చెప్తుంటే వెన్న పూసినట్టు. ఆర్టిస్టులందరికీ అందరు ఆర్టిస్టులందరూ ఉన్నారు, అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్. సత్యం రాజేష్ తరపున కూడా మీరందరూ ఆహాలో ఇది స్ట్రీమ్ అవుతుంది చూడండి, ఆయన తరపున కూడా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంట ఇలాగా మర్చిపోయి నా పేరు పోతన, రైటర్ పేరు పోతన. ముందు చెప్పులు ఇప్పి వెళ్ళాలి అని ఊరుకోండే, ఓ పక్కన వీడు చంపుతా అంటే చెప్పులు ఇప్పటాలు చెక్కలు గింతలు పెట్టాలని ప్రతి డైలాగు దీంట్లో అసలు నీట్గా అట్లా రాసిచ్చారు. అలా ఒక ఫ్లో అలా ఉంటుంది తిరుమల నాగుది. ఎందుకంటే నేను తిరుమల నాగుతో గీతాంజలి ఫస్ట్ వర్షన్ కూర్చొని అప్పటి నుంచి నాకు పరిచయం. అతనికి ఇంకా యాక్చువల్గా చాలా కాలంలో చాలా పవర్ ఉంది కానీ ఇంకా రాలేదు, ఇంకా టైం రాలేదు. ఈ మధ్యనే లీగ్ మొదలుపెట్టాడు, భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం ఇలా మొదలుపెట్టాడు. ఇంకో వేరే సినిమాలు కూడా చేస్తున్నాం. అంతకుముందు మేము మాయాపేటికి కానివ్వండి, ఏదైనా సరే తను రాసిన దాంట్లో చాలా కొలతలో ఉంటుంది. సునీల్ ఎన్నిసార్లు అంటాడు, తిరుమల నాకు రాస్తే మనకు కొలత కొలిసినట్టు ఉంటుంది పోసి. లవ్ యూ, థ్యాంక్ యూ. నాకు మంచి డైలాగులు రాసావు, మంచి క్యారెక్టర్ రాసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. నమస్తే. థ్యాంక్ యూ. ఏమంటే జోక్గా ఏమనుకోరుగా మాట చెప్తా, ఇక అంటానని ఫిక్స్ అయిన తర్వాత అనుకోవడం తర్వాత చూద్దాం. యాక్చువల్గా సాంగ్ షూటింగ్ జరుగుతుంటే గ్యాప్లో డాన్సర్లు వెళ్ళి పైన షర్ట్ వేసుకొని జోక్గా అన్న, అందుకే ముందే పర్మిషన్ తీసుకోండి. నేను ఏంది అసలు మొదలవలేదా ఏంటి ఇంకా అనుకున్నా ఫస్ట్ చూసి, ఓహో ఇప్పుడేమో స్టార్ట్ చేస్తున్నారు. తప్పుగా కాదు, అంటే చాలా తప్పు. ఇంట్రో ఇస్తాను కదా అప్పుడు చూడండి, వేరే వేదిక మీద కలుసుకుందాం మనం. నిజంగా పక్కన షార్ట్ కట్టానికి వెళ్ళి షర్ట్ వేసుకొని కూర్చుంటారు అన్నమాట. థ్యాంక్ యూ. తప్పుగా అనుకోకు, సరదాగా చెప్తాను. కాదు, ఫస్ట్ అన్నప్పుడు అనుకోలేదు, ఇన్నిసార్లు అనుకోకు అంటే అనుకోవాలేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎందుకు పగలబడిన అవుతుంది, మాస్టర్ చూడండి ఎంత అవుతున్నారు, ఎందుకంటే ఆయన బాగా తెలుసు ఆయనకి. మాస్టర్ గారు మీరు కూడా ఏమన్నా అనుకుంటున్నారా? అదిగో దీనికి అనుకుంటానో లేదో కానీ నేనే కాదు, మహిళా సంఘాలు అక్కడి నుంచి సడన్ గా చూసా ఇంకా మొదలవలేదులే అని చూస్తారా. ఇప్పుడు ఆయన మాట్లాడతారంటే ఊరేమో అప్పుడే మొదలైంది అనుకున్నాను. ఇది కొత్త స్టైల్ అండి, నేనే కనిపెట్టాను బేసికల్గా. కొంచెం అనువుగా కంఫర్టబుల్ గా డాన్స్ బ్రేక్ అన్నమాట. ఏదో సురేష్ గారు ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నారు, మా ఇద్దరు గురించి ఫోన్ చేసా. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.